జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. రంగారెడ్డి జిల్లాలో శ్రీ వీరభద్రస్వామి కొలువైన మచలేశ్వరనాథ దేవాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు మోకాలట్టింది. మార్చి 7న తెలంగాణ ప్రభుత్వ చర్యలపై స్టే విధిస్తూ ధర్మాసనం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆలయానికి ఈవో నియామకాన్ని సవాల్ చేస్తూ దేవస్థానం తరపున పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, ఎస్విఎన్ భట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్టే విధిస్తున్నట్లుగా తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేవాలయాన్ని స్వాధీనం చేసుకుని ప్రస్తుత నిర్వాహకులు అర్చకులని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 25, 26లను ఉల్లంఘించిందని దేవాలయం తరపున వాదనలు వినిపించారు. ఆలయ నిర్వహణ మతపరమైన హక్కుల్లో ముఖ్యమైన భాగమని పిటిషన్లో తెలిపారు. ఎటువంటి కారణం లేకుండా ఏ ఆలయ నిర్వహణనైనా భర్తీ చేయవచ్చని, ఇది ప్రభుత్వానికి అనియంత్రిత అధికారాన్ని ఇస్తోందని పిటిషనర్లు తెలిపారు. ప్రభుత్వం చేతిలోకి ఆలయం వెళితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాలయం పరిపాలన యంత్రాంగంలో మార్పులు తీసుకువస్తారని, ఆలయ నిర్వహణను తమకు నచ్చిన ధర్మకర్తల మండలితో భర్తీ చేయడానికి ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఉన్నాయని దేవాలయం తరపున న్యాయవాదులు వాదించారు. పూర్తిగా ఏకపక్ష పద్ధతిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా ధర్మాసనానికి వివరించారు. ప్రభుత్వం చట్టంలోని నిబంధనలను దుర్వినియోగం చేసిందని, ఎటువంటి కారణం చెప్పకుండా శాశ్వతంగా ఆలయ బాధ్యతలు చేపట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఆలయ నిర్వహణకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. మచలేశ్వరనాథ్ ఆలయ నిర్వహణకు అటువంటి ఆర్థిక సమస్యలు లేకున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలయాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంది. అయితే రేవంత్ సర్కార్ నిర్ణయానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే విధించింది.